ఏదైనా సరే జ్యోతిష్కుడి దగ్గర తేలాలి. ఆ జ్యోతిష్యుణ్ణి నువ్వే ఊర్లో నుంచి పంపించేశావు. ఓ, చాలా పెద్ద కథల్లేవే. కథలు నీకు అలవాటు. సరే, నాకు నీకు నిరూపణ కావాలిగా. చెప్పిన అతను లేకపోతే ఎలా నిరూపణ అవుతుంది? అతను కాకపోతే మరొకరు. ఏ విజయవాడ జ్యోతిషుడికేమి కరువైపోలేదు. ఇప్పుడు అవన్నీ అవసరమా దుర్గా? నింద పడింది నా మీద. ఇది మా 2 కుటుంబాల విషయం, వాళ్ళ రక్త సంబంధాలకి సంబంధించిన విషయం. వాళ్ళ బంధుత్వాలకి, ప్రేమలకి, బంధాలకి సంబంధించిన విషయం. పదండి, ఇప్పుడే ఏ జ్యోతిష్యాలకు వెళ్ళి తేల్చుకుందాం. ఇప్పటికిప్పుడే బయలుదేరుతున్నా. అందరి మధ్య ఉంటాను. ఏ నాటకం ఆడే అవకాశం లేదు, ఏ జ్యోతిష్కుణ్ణి మేనేజ్ చేసే ఛాన్సే లేదు. అంతేగా? పదరా పదరా, పద పదవే పద. ఏ డ్రైవరు, కార్తీ రావే. అయిపోయావు దుర్గమ్మ. ఇవాల్టితో నీ నాటకానికి తెరే. ఏదో ప్లాన్ వేసావు. ఇంకా నిన్ను ఏ డ్రామా ప్లే చేయనివ్వను. ఇదిగో, ఆ కారు ఎలా వెళితే దాని వెనకాలే వెళ్ళు. ఇదిగో, మేమెక్కడికో మాకు నచ్చిన సిద్ధాంత్ దగ్గరికి తీసుకువెళ్ళాం. అతన్ని నేనేదో మేనేజ్ చేశానని అపవాదం నాకొద్దమ్మా. నీకు నచ్చినా, నువ్వు మెచ్చినా, నీకు తెలిసిన సిద్ధాంత్ ఎవరైనా ఉంటే చెప్పు, అక్కడికే వెళదాం. అవును తులసి, అమ్మ చెప్పింది కరెక్టే. చెప్పు చెప్పు తులసి. మళ్ళీ అలా అయింది, ఇలా జరిగిందని ఎవరిని ఎవరు అనే అవకాశం ఉండదు. అందరి ఎదురుగా నీ నమ్మకం ప్రకారమే అసలు విషయం తెలియాలి. అలాగే మామయ్య. అయితే ముందు సెంటర్లో రైట్ తీసుకోండి. అక్కడ లెఫ్ట్ తీసుకోండి. రైట్. అటు లెఫ్ట్ వెళ్ళండి. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటమ్మా తులసి, ఏదైనా పని మీద వచ్చారా? అవునండి, మా విషయంలో చాలా వరకు అన్ని మీరు చెప్పినట్టే జరిగాయి. ఆ నమ్మకంతోనే ఒక ముఖ్య విషయంగా మమ్మల్ని మీ దగ్గరికి తీసుకొచ్చింది. సరే రండి, కూర్చోండి. పిన్ని, మీరేంటి? నీ మీద అంత నింద పడ్డాక మేమింకక్కడ ఉండలేకపోయాం. విషయం ఏంటో, ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో సిద్ధాంతి గారు ఏం చెప్తారోనని తెలుసుకుందామని వచ్చాం. మంచి పని చేశారు. అంతే అంతే. చెడితే మీరు సెట్ అవ్వచ్చు, చెడకపోతే సర్దుకుపోవచ్చు. వాళ్ళ విషయం నీకు అనవసరమే. ముందు మనం వచ్చిన పని చూడు. విషయం ఏమిటో చెప్పండి అమ్మా. మా నాన్న ట్రాన్స్ఫర్ ఆగుతుంది అన్నారు, ఆగింది. నీ నమ్మకానికి మాకేం సాక్ష్యాలొద్దు. నువ్వు నమ్మా, అది చాలు. నా మీద నింద తొలగాలి, అది ముఖ్యం. చూడండి, మా అబ్బాయికి దీనికి పెళ్లి చేయాలనుకున్నాం. కానీ ఒక జ్యోతిష్యుడు వీళ్ళ జాతకాలు పరిశీలించి ఈ పెళ్లి జరిగితే తులసికి మాతృవియోగం అన్నాడు. అందుకే జరపొద్దని నిశ్చయించుకున్నాం. కానీ తులసి దాన్ని నమ్మడం లేదు. మేమేదో కుట్ర చేసి కుతంత్రాలు చేశామని నానా రభస చేస్తూ మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు.
ఇదిగోండి, ఇది నా కొడుకు జాతకం. ముందు దాన్ని పరిశీలించండి. తర్వాత దీని జాతకం చూసి రెండు మ్యాచ్ అవుతాయా లేదా, ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అని తేల్చండి. మేము తెలిసిన వాళ్ళమని మొహమాట పడకండి. నిర్మోహమాటంగా నిర్భయంగా నిజం చెప్పండి. శాస్త్రాన్ని నమ్మి దానిమీదే బ్రతుకుతున్నవాణ్ణి. ఆ శాస్త్రాన్ని అపహాస్యం చేయను. ప్రమాణపూర్తిగా నిజమే చెప్తాను. ఈ జాతకం బ్రహ్మాండంగా ఉంది. పైగా అయిన సంబంధం మేలయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. తులసి, నీ జాతకం చూపించు. వాడితో పెళ్ళైతే నీ తల్లి పోతుంది అన్నా నేను వాణ్ణే చేసుకుంటానని పంతం పడుతోంది. చూపించవే. నేను మీలా ఫోన్లో జాతకాలు పెట్టుకోలేదు. వచ్చేది సిద్ధాంతి గారి దగ్గరికి అని తెలుసుగా, తేవచ్చుగా. ఊపుకుంటూ రాకపోతే అసలు జాతకం లేకపోతే ఎలా తెలుస్తుంది? ఎంత దూరం? ఈ ఊరిగా 10 నిమిషాల్లో తీసుకొస్తా. మీకన్నా నాకు విషయం తేలడం ప్రధానం. ఎక్కడికెళ్ళిందండి? అసలు ఇది పెళ్లి అంది, ఆవిడ సంబంధాలు చూసింది, అవి చెడిపోయాయి. మంగళగిరి అసలే మంచిది కాదు. ఎంత నీచానికైనా ఒడిగట్టే రకం. నాకెందుకో భయంగా ఉందండి. గుండెంత దడగా ఉంది. ధైర్యంగా ఉండు ప్రియా. తులసికేం కాదు, అది అస్సలు భయపడదు. రౌడీల నుంచి మినిస్టర్ పిల్లల్నే కాపాడింది. తెలివిగా చాకచక్యంగా తప్పించుకోగలదు. ఏం తప్పించుకోవడమో ఏంటో. భగవంతుడా, తులసికేం కాకుండా చూడు. ప్రియా, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. ప్రతిదానికి నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు. మళ్ళీ నీకేమైనా అయితే మేము తట్టుకోలేం. మొన్నే కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చావు. డాక్టర్లు కూడా టెన్షన్ పడొద్దు అని చెప్పారు. భగవంతుడు మన పక్కున్నాడు. మనకు అన్యాయం చేయడు. ఇప్పటి వరకు జరిగిందంతా అన్యాయమేగా, ఇంకా అన్యాయం చేయడు అంటారేంటండి? ఆదిత్యతో కావలసిన పెళ్లి కాకుండా పోతుంది. అన్నయ్యకి మన మీద కోపం వచ్చింది. ఏనాడు మాట తప్పని అన్నయ్య ఇప్పుడు మాట తప్పాడు. ఇవన్నీ అన్యాయం కాదా? నేను బయటపడి చెప్తున్నాను, మీరు మనసులోనే బాధపడుతున్నారు. తులసి నా కోసం దుఃఖం దిగిమింగుకుంటుంది. ఇంత అన్యాయం జరిగితే దేవుడు అన్యాయం చేయడు అంటారేంటండి? ఇప్పుడే కదా ప్రియా భగవంతుడి మొక్కుకున్నావు. వేరే దారి లేక, గత్యంతరం లేక, వేరే దిక్కు మొక్కు లేక మొక్కుకున్నాను. ఇంకే మరి, అదే నమ్మకంతో ఉండు. ఏంటే, ఎక్కడికెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళలేదు ప్రియా. మామయ్యే నన్ను వాళ్ళని సిద్ధాంతి దగ్గరికి తీసుకెళ్లారు. సిద్ధాంతి దగ్గరగా? ఎందుకమ్మా? సిద్ధాంతేంటే? పదండి, ఇప్పుడే ఏ జ్యోతిష్యాలకు వెళ్ళి తేల్చుకుందాం. మా అబ్బాయికి దీనికి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ ఒక జ్యోతిష్యుడు వీళ్ళ జాతకాలు పరిశీలించి ఈ పెళ్లి జరిగితే తులసికి మాతృవీయుగం అన్నాడు.
అది విషయం. పద ప్రియా, అర్జెంటుగా వెళ్ళి ఆ జాతకం వెతుకుదాం. అది చూపిస్తేనే గాని ఆ దుర్గమ్మ రోగం కుదరదు. మావయ్యకి నిజం తెలిసిరాదు. అప్పుడు ఇంకా ఆదిత్యతో నా పెళ్లికి ఏ ఆటంకం ఉండదమ్మా. పద పద. ఇదిగో ప్రియా, ఆ జాతకంతోటి సిద్ధాంతి దగ్గరకు తీసుకువెళ్లి ఆ దుర్గమ్మ తను తీసిన గోతులో తనే పడబోతోంది. మామయ్య అబద్ధం నమ్మానని, మనకు అన్యాయం చేశానని పశ్చాత్తాపడి మన దగ్గరికి రాక తప్పదు. చూడు, జాగ్రత్తగా చూడు. అయ్యో, జాతకం తులసి, జాతకం కనిపించడం లేదే. కనపడటం లేదా? అదేంటమ్మా, దాన్ని అసలు ఈ మధ్య బయటకే తీయలేదు కదా. ఇంకా ఎంతసేపు మనం ఇక్కడ వెయిటింగ్? ఫోన్ చేయ ఒకసారి దానికి. ఏమై ఉంటుంది ప్రియా? ఆ దుర్గమ్మనే. మామయ్య ఫోన్ చేయమని ఉంటాడు. వస్తున్నావా? వస్తున్నానత్తయ్య. వస్తున్నానని కట్ చేసింది. బయలుదేరిందా? వస్తున్నానని కట్ చేసిందండి. ఏంటి, జాతకం ఎక్కడ కనిపించడం లేదేంటి? ఇంట్లో పెట్టిన జాతకం ఎక్కడికి పోతుంది? ఇప్పుడెలాగా? ఏం చేస్తావు? నువ్వేం భయపడకు ప్రియా, సిద్ధాంతి గారినే నా జాతకం చెప్పమంటాను. అయ్యో, అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందే. ఏం కాదులే ప్రియా, తులసి సిద్ధాంతి దగ్గర చెప్పిస్తానంటుంది కదా. అంతేనమ్మా, అంతకన్నా ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది? సరే, నేను వెళ్ళొస్తాను. ఏం కాదులే. జాతకాలు సిద్ధాంతి గారికి ఇవ్వు. ఇవ్వవే. జాతకం తేలేదు. తేలేదా? తెస్తానని వెళ్ళిన దానికే కదే, తెలదంటావేంటి? దొరకలేదు. జాతకం దొరకపోవడం ఏంటి? బీరువాలో పెట్టిందంట అమ్మ. ఒక్క బీరువాలోనే కాదు, అంతా వెతకం, కానీ ఎక్కడా కనిపించలేదు. బీరువా మీద వేస్తున్నావా నిందా? బీరువాలో లేదు, బయట లేదు అంటా. తెస్తే నీ బతుకు బయట పడుతుందని తేలేదు, అందుకని ఇప్పటిదాకా నా మీద నిందలేసావు. ఇప్పుడేమో బీరువాల మీద, అల్మారాల మీద నెట్టేస్తున్నావు. దీంతోనే తెలుస్తుందా నీ బుద్ధి? అది తిన్నగా ఉంటే ఈ వంకలు దొంగసాకులు ఎందుకు చెప్తా చెప్పు? నీ జాతక విషయం ఏంటో నాకు తెలుసు, కానీ వీడి మీద మోహం, ఆస్తిపాస్తుల మీద ఆశ. పేకల మీదకి వచ్చేసరికి జాతకం దొరకలేదని తప్పుకుంటే వాడిచ్చి పెళ్లి చేసేస్తావనుకుంటున్నావా? తులసి, అంతా వెతికావా? ఏంట్రా అంతా వెతికేది? అది చెప్పేది నిజం అనుకుంటున్నావా? పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉన్నవాళ్లు జాతకాలు జాగ్రత్తగా పెట్టుకోరా? దొంగ నాటకాలు, అబద్ధపు నాటకాలు కాకపోతేను. అంత కర్మ మాకేం పట్టలేదు.
మీ కర్మ మాకు పట్టకూడదనే కదా వచ్చింది, అది నువ్వు నమ్మిన వాళ్ళ దగ్గరికి. నన్ను కాదని లక్ష్మిని చేసుకోవాలనుకుంటున్నారు కదా, లక్ష్మి జాతకం చూపించండి. దాని జాతకానికే బ్రహ్మాండం. అయితే చూపించు. సెటిల్ అవడమో సర్దుకుపోవడమో తేలుతుంది. మీ జాతకాలు చూపించడానికి వస్తుంటే నా జాతకాలు ఎందుకు తెస్తావు? అయినా దీని జాతకం మంగళగిరిలో ఉంది. మంగళగిరిలో ఉంటే ఏంటి, మంగళూరులో ఉంటే ఏంటి? అయినా ఇది చెప్తే లక్ష్మి జాతకం చూపించాలా? అవసరం లేదులే. ఏమండి, ఇప్పుడు అర్థమైందిగా దాని వేషం. ఈ దొంగ వెనకాల చాలా ఎత్తులున్నాయి. వాదనలు అనవసరం. ఇప్పుడేం చేస్తావో అది చెప్పు. జాతకం లేకపోతే ఆడి వెనకాలే పుట్టానుగా, ఆ జాతకం ప్రకారం చూడమందా? కడియా విఘడిలే తేడాలో శాస్త్రం మారుతుంది. ఏమంటారు సిద్ధాంతి గారు? నేను చెప్పింది అవునా కాదా? చెప్పలేమమ్మా. విన్నావుగా, ఇప్పుడేమంటావు? నా జాతకంలో ఎలాంటి దోషం లేదు అంటూ మీరు చెప్పే దోషం అబద్ధం అంటూ ఇలా చెప్పి ఇంకా నమ్మించాలని చూడకు. జాతకం పోయిందని హరికథలు చెప్తే మేమంతా నమ్మి పిచ్చోళ్ళం కాదు. ఓసే రాక్షసి, నీకు తల్లి కన్నా నా కొడుకే ఎక్కువ. దాని ప్రాణం కన్నా నీకు ప్రేమే ముఖ్యమా? ఎందుకే నీకు అసలు ఇంత స్వార్థం? ప్రియ ప్రాణాలు తీసి పెళ్లి చేసుకుని ఏం బాగుపడతారు? అవతలి వాళ్ళ చావు కన్నా నీకు నీ సంతోషమే ముఖ్యమా? చిచి, ఏం జన్మేనేది? దుర్గమ్మ, ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. పో బయటికి. పదండి వెళ్దాం. పదరా, రారా. నానా, ఇంకా ఎందుకే నిలబడ్డా? గుర్రుగా చూపేంటే దించు తల. ఇక నుంచైనా కాస్త బుద్ధి తెచ్చుకుని మసులుకో. నీ జాతకం నీకు దొరకదన్న నమ్మకంతోనే నువ్వు నమ్మిన వాడి దగ్గరికే రప్పించాను. నేను లేపేసిన జాతకం మళ్ళీ నీకెలా దొరుకుతుంది? నువ్వు దాచేసావా? ఆ గట్టునుంటావా, ఈ గట్టుకొస్తావా అని కూని రాగాలు తీసేవే, మళ్ళీ పాడు. సరిగ్గా నువ్వు ఆ వెక్కిరింపుతో పాడుతుంటే కాస్త ముందు మీ ఇంటికొచ్చాను. సందు దొరికింది, చక్కగా సవరించుకుని వెళ్ళాను. ఇప్పుడేం చేస్తావే పిల్ల కాకి? ఎవరికేం చెప్పుకుంటావో చెప్పుకో, నీకు చేతనైంది చేసుకో. ఇదిగో, ఈ మాటలు రికార్డ్ చేస్తావేమోనని తీసుకున్నాను. దుర్గని, కనక దుర్గని నాతోనే పందెం కడతావా? పొత్తనవైపోతా, జాగ్రత్త. ద్రోహం, మోసం, కుట్ర, కుతంత్రం ఎప్పటికీ గెలవవు. ఎప్పటి సంగతో ఎందుకే? ఇప్పుడు గెలిచానుగా, చాలు. నాలాంటి కూతురుంటే నీకు తెలిసేది దుర్గమ్మ. కూతురా? నాకా? కూతురు కడుపున పడిందంటేనే చచ్చి చంపుతాను దాన్ని. నీలాంటిది నా కడుపున పుట్టడమేంటి?